Hello students, today we are going to look into some of the important articles that have appeared in Hindu and Eenadu newspaper which are important for our competitive exams. So the first article is Handloom Weaving India's Heritage into Global Growth. ఈ ఆర్టికల్ మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో GS3 కింద ఇంపార్టెంట్ అనమాట. హియర్ ద ఆర్టికల్లో ఆథర్ ఇస్ ట్రయింగ్ టు టెల్ అబౌట్ హౌ హ్యాండ్లూమ్ సెక్టర్ క్యాన్ బీ a factor for global growth. ఇండియాని గ్లోబల్ వైడ్గా ఎలా డెవలప్ చేయాలి, ఎలా గ్రోత్ వైపు తీసుకెళ్లాలో హ్యాండ్లూమ్ సెక్టర్ క్యాన్ బి వన్ ఆఫ్ ద కీ ఫీచర్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఆథర్ చెప్తున్నారనమాట. సో నెక్స్ట్, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ప్రాస్పరస్ ఇండియా. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్. ఇది మనకి యూపీఎస్సీ GS3 పర్స్పెక్టివ్లో అండ్ ఏపీపీఎస్సీ చూసుకుంటే పేపర్ 4 పర్స్పెక్టివ్లో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వీల్ సీ హౌ ఇండియా గ్రోత్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలా కావాలి, ఏం కావాలి అన్నది, ఏ యాంగిల్లో ఉండాలి ఇండియన్ ఫౌండేషన్ అన్నది ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. సో నెక్స్ట్, సమ్ ఆఫ్ ద ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఇక్కడ ఏంటంటే నేషనల్ ఆయుష్ మిషన్. ఈ ఆర్టికల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయుష్మాన్ మిషన్ కింద సెంటర్ని ఫండ్ కోసం ప్రపోజల్ పెట్టిందనమాట. సో ఆ కాంటెక్స్లో ఈ నేషనల్ ఆయుష్ మిషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇట్స్ ఆబ్జెక్టివ్ అన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ తెలంగాణ స్టేట్ టాప్స్ ఇన్ ట్యాక్లింగ్ సైబర్ క్రైమ్. ఇక్కడ ఏంటి అంటే సెంటర్ కండక్ట్ చేసిన సైబర్ క్రైమ్ సర్వేలో తెలంగాణ టాప్ చేసింది సైబర్ క్రైమ్ని టాకిల్ చేయడంలో. సో ఆ ఆర్టికల్ ఏంటో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్, బ్లాక్ సీ. ఇక్కడ ఏంటంటే రష్యా నుంచి ఇండియాకి వయా బ్లాక్ సీ ద్వారా వచ్చే ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అది ఆల్మోస్ట్ డ్రాస్టికల్గా చాలా తగ్గిందనమాట. సో వాట్ ఈస్ ద రీజన్ అండ్ వాట్ ఈస్ బ్లాక్ సీ ఫ్రమ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్, ఫ్యాక్ట్స్ అబౌట్ బ్లాక్ సీ మనం ఈ ఆర్టికల్లో చూద్దాం. నెక్స్ట్, గోబర్ధన్ స్కీమ్. ఈ స్కీమ్ ఏంటంటే గవర్నమెంట్ ఫండ్స్ అలొకేట్ చేసింది ఈ స్కీమ్కి. సో ఈ గోబర్ధన్ స్కీమ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్, వాట్ ఆర్ ఇట్స్ కీ పిల్లర్స్, ఈ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ నుంచి చూద్దాం. సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్. దీనికంటే ముందు మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఫిస్కల్ ఫెడరలిజం refers to fiscal relation between judiciary and central government. No, the statement is wrong. Fiscal federalism ante enti, it is a fiscal relation between state government and central government. So this statement is wrong. Next, article 246A and the 7th schedule of the constitution delineates taxation powers between center and state. Yes, this statement is correct. Next, the President of India establishes a finance commission after every 5 years under Article 280 of the Constitution. Yes, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అలా చూసుకుంటే ఆప్షన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అన్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ తీసుకుంటే ఆప్షన్ ఇస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రెపో రేట్ ఈజ్ ఆర్ కరెక్ట్. రెపో రేట్ గురించి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. It is the rate at which RBI lends money to commercial banks against G securities. Yes, మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి G సెక్యూరిటీస్ కొలెటరల్గా పెట్టుకొని ఇచ్చే రేట్ ఏదైతే ఉంటుందో, లోన్ మీద రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రెపో రేట్ అంటారు అని మనం నిన్న చూసాం. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఇట్ ఈస్ డిసైడెడ్ బై మానిటరీ పాలసీ కమిటీ. ఆ రెపో రేట్ ఎంత ఉండాలి అన్నది ఇట్ ఈస్ డిసైడెడ్ బై మానిటరీ పాలసీ కమిటీ. ఎస్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. అండ్ ఇంక్రీజ్ ఇన్ ద రెపో రేట్ జనరలీ రెడ్యూసెస్ ఇన్ఫ్లేషన్. అంతే కదా, ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్రీజ్ ఇన్ రెపో రేట్ అంటే ఏంటి, రెపో రేట్ పెంచామనుకోండి, రెపో రేట్ పెంచితే కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ తక్కువ తీసుకుంటాయి, ఆర్బీఐ దగ్గర తక్కువ తీసుకుంటే మనీ సప్లై తక్కువ ఉంటుంది, మనీ సప్లై తక్కువ ఉంటే ఇన్ఫ్లేషన్ని రెడ్యూస్ చేయొచ్చు. ఇన్ దిస్ టర్మ్ 1, 2, 3 స్టేట్మెంట్స్ రెండు కరెక్టే. సో ద ఆప్షన్ ఇస్ డి. ఇప్పుడు వాళ్ళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. సో హ్యాండ్లూమ్ వీవింగ్ ఇండియాస్ హెరిటేజ్ ఇంటూ గ్లోబల్ గ్రోత్. ఇదేంటి అంటే ద ఆథర్ ఇక్కడ యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ ఏం చెప్తున్నారు అంటే, ఈ ఆర్టికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు న్యూస్లో ఉందంటే
August 7th is celebrated as National Handloom Day. అందుకే ఈ కాంటెక్స్ట్లో మనం ఈ ఆర్టికల్ గురించి హ్యాండ్లూమ్ సెక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో హియర్ ద ఆథర్ వాంట్స్ టు టెల్ దట్ మన హ్యాండ్లూమ్ హెరిటేజ్ని, హ్యాండ్లూమ్ సెక్టర్ని ఇంక్రీజ్ చేసి, డెవలప్ చేసి, వీ కెన్ ఎన్షూర్ దిస్ హ్యాండ్లూమ్ సెక్టర్ యాజ్ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్ టువర్డ్స్ అచీవింగ్ వికసిత్ భారత్. 2047 వరకు ఇండియా వికసిత్ భారత్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఏం పెట్టుకుంది. కాబట్టి దానికోసం హ్యాండ్లూమ్ సెక్టర్ క్యాన్ బీ వన్ ఆఫ్ ద స్టెప్ టువర్డ్స్ ఇట్ అనమాట. సో ద ఆర్టికల్ డిస్కసెస్ హౌ ఇండియాస్ హ్యాండ్లూమ్ సెక్టర్ కెన్ బికమ్ అ మేజర్ డ్రైవర్ ఆఫ్ వికసిత్ భారత్ 2047 by combining traditional craftsmanship with modern technology and branding, innovation and global market access. ఇవన్నిటిని కంబైన్ చేసి, ట్రెడిషనల్ క్రాఫ్ట్మెన్షిప్ని ఇవన్నిటితో కంబైన్ చేసి ఒక హ్యాండ్లూమ్ సెక్టర్ని మేజర్ డ్రైవర్ కింద మార్చాలి అని చెప్పేసి ఆర్టికల్లో చెప్పడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్లూమ్ సెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అని చూసుకుంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సెక్టర్. అగ్రికల్చర్ తర్వాత హ్యాండ్లూమ్ సెక్టర్లోనే చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అన్నది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇట్ ప్రొవైడ్స్ లైవ్లీహుడ్ టు ఓవర్ 35 lakh హ్యాండ్లూమ్ వర్కర్స్, ఎస్పెషల్లీ ఉమెన్. దీంట్లో ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఉమెనే ఉంటారనమాట. సో వీ కెన్ యూస్ దిస్ హ్యాండ్లూమ్ సెక్టర్ ఫర్ ఆల్సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా ఈ హ్యాండ్లూమ్ సెక్టర్ని వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ప్రిజర్వ్ ఇండియాస్ కల్చరల్ హెరిటేజ్. మన హ్యాండ్లూమ్ సెక్టర్ ద్వారా మన ప్రోడక్ట్స్ కానీ, మన ఫర్ ఎగ్జాంపుల్ అవర్ సారీస్, అవర్ బాస్కెట్స్ లైక్ వుడెన్ బాస్కెట్స్, ఉమెన్ బాస్కెట్స్ లాంటివి ఉంటాయి, మన ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి కదా, వీటన్నిటినీ హ్యాండ్లూమ్స్ సెక్టర్స్ లాగా ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ప్రిజర్వింగ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ ఆల్సో ప్రమోట్స్ సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్షన్ కూడా. మనం చూసుకుంటే ఈ ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ ద్వారా ఏంటంటే సస్టైనబిలిటీ అండ్ ఎకో ఫ్రెండ్లీ మెథడ్స్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి దే ఆర్ ఆల్సో సస్టైనబుల్ అనమాట. నెక్స్ట్, ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఏం మెజర్స్ తీసుకుంది టువర్డ్స్ దిస్ హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ అన్నది చూద్దాం. ఇప్పుడు వరకు గవర్నమెంట్ హ్యాస్ స్ట్రెంథెన్డ్ సెక్టర్ త్రూ రా మెటీరియల్ సప్లై. ఎన్ని హ్యాండ్లూమ్ క్లస్టర్స్ ఉన్నాయి? 797 హ్యాండ్లూమ్ క్లస్టర్స్, 1.24 lakh ఇంప్రూవ్డ్ లూమ్స్, స్కిల్ డెవలప్మెంట్ ఫర్ నియర్లీ 97,000 ఆర్టిసన్స్, అర్బన్ హార్ట్స్, డిజైన్ రిసోర్స్ సెంటర్స్, ఇలా జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్, ఇలా ఇవన్నీ డెవలప్ చేసిందనమాట ఇప్పటి వరకు. అండ్ ఇట్ ఆల్సో కేమ్ అప్ విత్ 29 వీవింగ్ సర్వీసెస్ సెంటర్స్. ఇక్కడ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ చేస్తుంది గవర్నమెంట్, అందిస్తుంది ఆర్టిసన్ వాళ్ళకి. దీని ద్వారా యూ కెన్ ఆల్సో ఎంపవర్ యూత్ ఇన్ టు దిస్ సెక్టర్ సో దట్ యూత్లో కూడా ఇన్నోవేషన్ విత్ ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్ ప్లస్ ఇన్నోవేషన్ ప్లస్ క్రియేటివిటీ, ఈ 3 ఫ్యాక్టర్స్ యూత్ యూజ్ చేసుకొని దే కెన్ ఆల్సో హెల్ప్ ఇన్ దర్ గ్రోత్ అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీస్ కూడా ఆల్మోస్ట్ దెర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 11 ఇన్స్టిట్యూట్స్ అనమాట ఇప్పటికి ఇండియాలో. దే ఆర్ ఆల్సో టు ఎక్స్పాండ్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హై వాల్యూ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ కోసం డెవలప్మెంట్, అడ్వాన్స్ ట్రైనింగ్ కోసం కూడా ఇన్స్టిట్యూట్స్ అన్నవి ఇప్పటికీ ఉన్నాయి, 11 ఉన్నాయి ఇండియాలో. సో నెక్స్ట్ ఏంటంటే సెంటర్ హ్యాండ్లూమ్ 4.0 కింద సెంటర్ ఏం చేస్తుంది అంటే డిజిటల్ టూల్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు మానిటర్ ద ప్రొడక్టివిటీ, క్వాలిటీ అండ్ మెయింటెనెన్స్ అండ్ బీయింగ్ పైలటెడ్ ఆన్ 100 looms బిఫోర్ ఎక్స్పాండింగ్ అక్రాస్ ద స్టేట్స్. సో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 100 looms-కి ఇట్ వాంట్ టు ఇంటిగ్రేట్ డిజిటల్ టూల్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏం చేయొచ్చు గవర్నమెంట్ అని చెప్పేసి, వాట్ ఈస్ ట్రయింగ్ టు డూ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఆథర్ మెన్షన్ చేశారు. ఏంటంటే ప్లాట్ఫామ్స్ సచ్ యాజ్ విజన్ నెక్స్ట్, ఇలాంటి ప్లాట్ఫామ్స్ క్యాన్ బీ హెల్ప్ ఇన్ ఫోర్కాస్టింగ్ డిమాండ్, ఐడెంటిఫై డిజైన్ ట్రెండ్స్, authenticate genuine handloom products and connect weavers directly to the global market. So
both production side, distribution side, we can use this Vision Next అనే టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి వీ కెన్ ఎన్హాన్స్ ద డిజిటల్ మార్కెట్ ఫర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి ఇంకొక వే ఫార్వర్డ్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పారంటే ద ఫోర్త్ కమింగ్ నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్క్రాఫ్ట్ ప్రోడక్ట్ ఏదైతే వాళ్ళు తీసుకురాబోతున్నారో దట్ విల్ యాక్సిలరేట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ బై స్ట్రెంథనింగ్ 1800 క్లస్టర్స్. ఏదైతే టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ మనం తీసుకొద్దాం అనుకుంటున్నామో హ్యాండ్లూమ్ సెక్టర్లో దట్ విల్ స్ట్రెంథెన్ 1800 క్లస్టర్స్ అక్రాస్ మోర్ దాన్ 500 districts, benefiting 65 lakh weavers and artisans and establishing handloom in India as a globally recognized brand. సో ఇలా టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడం వల్ల దే ఆర్ ట్రయింగ్ టు యాక్సిలరేట్ క్లస్టర్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ విత్ రెస్పెక్ట్ టు టెక్నాలజీ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. సో ఓవరాల్గా ఈ హ్యాండ్లూమ్ సెక్టర్లో వాట్ ఈస్ ద పాయింట్ ఇస్ హ్యాండ్లూమ్ హెరిటేజ్ని టెక్నాలజీతో ఇంకల్కేట్ చేసి దే వాంట్ టు మేక్ ఇండియా గ్లోబల్ హబ్ ఫర్ హెరిటేజ్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ ఇట్స్ గ్రోత్. జీడిపి ద్వారా రెవెన్యూ వస్తుంది కదా, రెవెన్యూ ద్వారా గ్రోత్ అండ్ జీడిపి ఫ్రమ్ దిస్ సెక్టర్ కూడా మనం ఇంక్రీజ్ చేయడానికి బోత్ పర్స్పెక్టివ్స్లో ఈ హ్యాండ్లూమ్ సెక్టర్ని మనం వాడచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో యూనియన్ మినిస్టర్ చెప్పారనమాట. సో నౌ ద నెక్స్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఏంటి అంటే దిస్ ఆర్టికల్ ఇస్ టెల్లింగ్ అబౌట్ how should be the foundation, strong foundation of India to achieve its Vikasit Bharat initiative. Vikasit Bharat 2047 లోపు అచీవ్ చేయాలంటే ఇండియాస్ ఫౌండేషన్ ఎలా ఉండాలి, బేస్డ్ ఆన్ విచ్ లెవెల్ ద ఫౌండేషన్ షుడ్ బి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ ఇస్ ట్రైయింగ్ టు టెల్ ఇస్ ఫస్ట్ ఇండియా డెవలప్ అవ్వాలి అంటే ఒక గ్రూప్ ఏమంటున్నారంటే వీ షుడ్ ఫోకస్ ఆన్ మోడర్నైజేషన్, అర్బనైజేషన్. ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికన్ మోడల్ లాగా అమెరికన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అవ్వాలి, వెస్టర్న్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అవ్వాలి అని చెప్పేసి ఒక గ్రూప్ చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ కానీ అదే ఇంకో గ్రూప్ ఏం చెప్తుందంటే ఇది రియల్ డెవలప్మెంట్ కాదు, అవర్ డెవలప్మెంట్ షుడ్ బి బేస్డ్ ఆన్ అవర్ ఆర్టిజనల్ హిస్టారిక్ బేస్. మన మూలాలని మనం మర్చిపోకూడదు, వాటిని మనం ఫ్రంట్లోకి తీసుకొచ్చి వాటిని డెవలప్ చేసి మనము ఆ మూలాల్ని ఫౌండేషన్గా పెట్టుకొని మనం గ్రోత్ వైపు అడుగులు వేయాలి అని చెప్పేసి సెకండ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అంటున్నారు అనమాట. సో ద డిబేట్ ఈస్ బిట్వీన్ దిస్. ఫస్ట్ వాళ్ళు ఏమో మోడర్నైజేషన్ అర్బనైజేషన్ వైపు వెళ్ళాలి, అప్పుడే కరెక్ట్ గ్రోత్ ఉంటుంది అని అంటున్నారు. సెకండ్ గ్రూప్ వాళ్ళేమో లేదు, మన మూలాల్ని మర్చిపోకుండా వాటిని బేస్ చేసుకొని మనం గ్రోత్ వైపు అడుగులు వేయాలి అని చెప్పేసి సెకండ్ గ్రూప్ అంటున్నారు అనమాట. వాట్ వీ షుడ్ డూ అన్నది, వాట్ ఈస్ ద బ్యాలెన్స్ వీ షుడ్ మెయింటైన్ అన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. సో ఫస్ట్ వాట్ ఆర్ ద కీ పిల్లర్స్? ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇండియా వికసిత్ భారత్ కింద గ్రోత్లో అహెడ్ ఉండాలి అంటే మనము గ్రోత్ ఒకటే చూసుకుంటే సరిపోదు, జీడిపి నంబర్లు పెంచితే ఒకటే సరిపోదు. వీ షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, హ్యాండిక్రాఫ్ట్స్. ఇందాక మనం చూసిన హ్యాండ్లూమ్ సెక్టర్ని డెవలప్ చేసే ఇనిషియేటివ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ హౌ ఇండియా షుడ్ కంబైన్ ఇట్స్ డెవలప్మెంట్ విత్ గ్రోత్. ఓకే, అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చూసిన ఆర్టికల్. సో ఇక్కడ ఏంటి ఆథర్ ఏం చెప్తున్నారు, జీడిపి మీద ఒకటే కాన్సన్ట్రేట్ చేయడం కాదు, డెవలప్మెంట్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి సో ఎకనామిక్ టర్మ్స్లో గ్రోత్ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకురావాలి, ఇన్ఫ్లేషన్ లోగా పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ద్వారా మనకి ఏం చెప్తున్నారు, 4% ±2%
వరకే మనం ఇన్ఫ్లేషన్ని పెట్టుకోవాలి అని మానిటరీ పాలసీ కమిటీ మనకు చెప్పింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, హయ్యర్ ఫిజికల్ డెఫిసిట్స్ ఉండకూడదు స్టేట్స్కి కానీ సెంటర్కి కానీ. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ స్టేబుల్ ఉండాలి, మానిటరీ పాలసీ కరెక్ట్గా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక పిల్లర్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో సర్వీస్ సెక్టర్ ఈజ్ అ కీ పిల్లర్ ఫర్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ జాబ్స్ కోసమైనా సరే జీడిపి కాంట్రిబ్యూషన్లో కానీ సర్వీస్ సెక్టర్ ముందుంది. ఇలా కాకుండా సర్వీస్ సెక్టర్ లెడ్ గ్రోత్ అనే కాకుండా, ఎందుకంటే ఈ సర్వీస్ సెక్టర్లో ఎక్కువ స్కిల్ అవసరం, స్కిల్ బేస్డ్ ఇది కాబట్టి సర్వీస్ సెక్టరే కాకుండా అన్స్కిల్డ్, మన ఇండియాలో ఉన్న పీపుల్ ఎక్కువ అన్స్కిల్డ్ లేబర్ ఉంటారు కాబట్టి ఆ అన్స్కిల్డ్ లేబర్కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ షుడ్ బి అ డెస్టినేషన్ వేర్ ఇంక్రీజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ వల్ల ఇట్ కాంట్రిబ్యూట్స్ టు జీడిపి అనమాట. సర్వీస్ సెక్టర్ లెడ్ గ్రోత్ కాకుండా ఇప్పుడు మనము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ క్రైటీరియా. నెక్స్ట్, ప్రమోటింగ్ మేక్ ఇన్ ఇండియా అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. ఈ స్కీమ్స్ వల్ల ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోనే మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ తీసుకురావడము అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే ఏంటి అంటే, ప్రొడక్షన్ ఎంత ఎక్కువైతే ఇండియాలో మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఎంత ఎక్కువ చేస్తే ఆ ప్రొడక్షన్ని బేస్ చేసి గవర్నమెంట్ సర్టన్ ఇన్సెంటివ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వాటినే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటారు. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ తీసుకురావడము, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఎక్కువ ప్రమోట్ చేయడము, ఇలాంటి వాటి వల్ల కూడా మనము లోకల్ టాలెంట్ అనేది బయటికి వస్తుంది అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కూడా గ్లోబల్ వైడ్ పాపులర్ అవుతాయి. అండ్ ఎంఎస్ఎంఈస్ని స్ట్రెంథెన్ చేయడం, ఎక్స్పోర్ట్, ఏఐ డిసిప్లిన్, ఇలా సమ్ ఆఫ్ దీస్ ఫీచర్స్ మన సెక్టర్ వైజ్లో ఇలాంటి కీ ఫీచర్స్ తీసుకురావాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి డెవలప్ చేసుకోవాలి, లైక్ రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సేఫ్ అండ్ సెక్యూర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. లాజిస్టిక్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాజిస్టిక్స్ అంటే పిఎం గతిశక్తి కింద లాజిస్టిక్ పార్క్స్ ఉంటాయి కదా, అవి కరెక్ట్గా మెయింటైన్ చేయడం. అండ్ టెక్నాలజీ కింద కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంకా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ యూపీఐ, ఆధార్, డిజిలాకర్, ఇది మోర్ ఇంక్లూజివ్ ఉండాలి, చాలామందికి చేరాలి ఇలాంటి స్కీమ్స్. అండ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి. మన ఇంకొకటి ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దిస్ ఇస్ ద లో సెక్టర్ వేర్ చాలా తక్కువ మనకి జీడిపి కాంట్రిబ్యూషన్ అన్నది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కిందకి వెళ్తుంది అనమాట. సో ఇలా కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి, చాలామంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎందుకు ఇవ్వాలి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ హ్యూమన్ క్యాపిటల్, స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అండర్ ఎన్ఈపి, హెల్త్ కేర్ ఇన్వెస్ట్మెంట్, ఉమెన్ వర్క్ ఫోర్స్, అట్లా హ్యూమన్ క్యాపిటల్ మీద కూడా వర్క్ చేయాలి. అండ్ యాజ్ వెల్ as ద లాస్ట్ వన్ ఇస్ బట్ నాట్ లీస్ట్ ఇస్ గ్రీన్ గ్రోత్. మనం ఇవన్నీ చేసేవి రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కువ వాడడము, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని తీసుకొచ్చి దాన్ని ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేయడం, సర్క్యులర్ ఎకానమీ లైక్ మినిమల్ వేస్టేజ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇందాక మనం చూసిన గోబర్ధన్ స్కీమ్ లాంటి స్కీమ్స్, సర్క్యులర్ ఎకానమీ తీసుకురావాలి, క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి. ఇలా ఎకనామికల్గా ఇవన్నీ చేస్తూనే సోషల్ ఈక్విటీని మెయింటైన్ చేయాలి. సో వాట్ ఈస్ దిస్ ఓవరాల్గా ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఎకనామీ పర్స్పెక్టివ్లో మనం ఇలాంటి స్కీమ్స్ తీసుకొస్తూనే మనం మన ట్రెడిషనల్ వాల్యూస్ని కూడా ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వీ షుడ్ స్ట్రెంథెన్ ద ఎకానమీ త్రూ సైంటిఫిక్ థింకింగ్, ఇన్నోవేషన్, హార్డ్ వర్క్, బట్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ వీ మస్ట్ ప్రిజర్వ్ అవర్ కల్చర్ అండ్ వాల్యూస్. Economic growth should improve people's life and create opportunities for everyone, but it should not be a roadblock for our culture anamata. So ila we should maintain a balance between our cultural values and also we should strengthen our economy through our scientific thinking. So ఎందుకు ప్రాస్పెరిటీ షుడ్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఇన్ సొసైటీ అండ్ ప్రమోట్ సోషల్ జస్టిస్. బికాస్ మనం ఏదైతే ప్రాస్పెరిటీ అనుకుంటున్నామో, మనం ఏదైతే జీడిపి గ్రోత్ ఇంతుంది అంతుంది అని, ఇండియా ఈజ్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవన్నీ చెప్పుకుంటున్నామో, అవన్నీ దట్ డజంట్ మీన్ ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ ఎప్పుడు మీనింగ్ఫుల్ ఉంటుంది అంటే వెన్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ రెడ్యూస్డ్ అండ్ సోషల్ జస్టిస్ ఇస్ ప్రమోటెడ్. అప్పుడే మనం రియల్ ప్రాస్పెరిటీ ఇండియా అచీవ్ చేసింది అని చెప్పుకోగలం అనమాట.
So every citizen has a responsibility to contribute to the nation building according to their ability. So every Indian should contribute to their from any of the sectors. So for example చూసుకుంటే ఉమెన్ ఉన్నారు, ఉమెన్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ తగ్గట్టు వాళ్ళు ఇండియాకి కాంట్రిబ్యూట్ చేయాలి త్రూ దేర్ ఇంక్రీజ్డ్ ఎంగేజ్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్, ఒకవేళ అన్స్కిల్డ్ అయితే, లేకపోతే సర్వీస్ సెక్టర్స్, త్రూ బ్రింగింగ్ అప్ స్టార్టప్స్. ఈవెన్ యూత్ కూడా, యూత్ షుడ్ బ్రింగ్ మోర్ స్టార్టప్స్ ఇన్ టు ఇండియా. దే షుడ్ యూజ్ ఇన్నోవేటివ్ మెథడ్స్. ఈవెన్ అగ్రికల్చర్లో ఇన్నోవేటివ్ మెథడ్స్ తీసుకురావడము, హ్యాండ్లూమ్ సెక్టర్లో ఇందాక చూసినట్టు ఇన్నోవేటివ్ మెథడ్స్ తీసుకురావడం, అలా వాళ్ళ సెక్టర్స్లో ఇన్నోవేటివ్ మెథడ్స్ క్రియేటివిటీ ద్వారా దే షుడ్ కమ్ అవుట్ సైడ్ అండ్ ట్రై టు బిల్డ్ ఇండియా అకార్డింగ్ టు దేర్ ఓన్ క్యాపబిలిటీ. సో అట్లా ట్రెడిషనల్ వాల్యూస్ అండ్ ఇండియన్ గ్రోత్ షుడ్ బి ఆన్ హ్యాండ్ టు హ్యాండ్ అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నుంచి ఒకవేళ మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యూపీఎస్సీలోనేమో ఈ ఆర్టికల్ జిఎస్ 3కి ఇంపార్టెంట్. అదే మనం ఏపీపీఎస్సీ చూసుకుంటే అది పేపర్ 4కి ఇంపార్టెంట్. సో ఒకవేళ మెయిన్స్ క్వశ్చన్ వస్తే ఇలా ఉంటుంది: డిస్కస్ ద రోల్ ఆఫ్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ అచీవింగ్ ద విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అట్ 2047. Examine the challenges and suggest measures to ensure inclusive and resilient development. 15 marks, 250 words lo try to answer this question. Next, ఇప్పుడు some of the prelims based articles. ఇక్కడ ఏంటి అంటే మన health minister from AP, what he told us, Andhra Pradesh government has submitted a proposal to the National Ayush Mission seeking 257 crores under annual action plan for 26-27 financial year to strengthen Ayush infrastructure. Ayush infrastructure ని strengthen చేయడానికి సెంటర్ కి ప్రపోజల్ పెట్టిందనమాట, ఫండ్స్ మాకు ఇవ్వండి అని చెప్పేసి. సో దట్ ఈస్ దిస్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో భాగంగా వాట్ ఈస్ ఆయుష్మాన్ భారత్, వాట్ ఈస్ ద హెల్త్ మినిస్టర్ ఇస్ డూయింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆయుష్మాన్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో అన్నది చూద్దాం. సి ఫస్ట్ ఆయన ఏం చెప్పారు అంటే ఆర్టికల్లో, టీడీపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ సెక్యూర్డ్ 85 crores ఇన్ 24-25 ఈ ఒక్క ఇయర్లో అండ్ 166 crores ఇన్ 25-26 అండర్ నేషనల్ ఆయుష్ మిషన్. Okay, so he said integrating Ayush hospitals costing 15 crore each would be set up in Tirupati, Giddalur, Nandigama, Tenali, Tekali and Rampachodavaram. ఇలాంటి రీజియన్స్, ఈ రీజియన్స్లో 15 crores కాస్ట్తో నేషనల్ ఆయుష్ హాస్పిటల్స్ బిల్డ్ చేయడానికి ఫండ్స్ తీసుకుంటున్నాము అని చెప్పేసి ఈ ఆర్టికల్లో తను చెప్పారనమాట. సో ఇప్పుడు అసలు నేషనల్ ఆయుష్ మిషన్ ఏంటి, ఆయుష్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. నేషనల్ ఆయుష్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2014 టు ప్రమోట్ ట్రెడిషనల్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్. ఏంటి ట్రెడిషనల్ మెడిసిన్స్? ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. ఈ మన ట్రెడిషనల్ మెడిసిన్స్ అన్నీ ఆయుష్ కిందకు వస్తాయన్నమాట. ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్, ట్రెడిషనల్ మెథడ్స్ని ప్రమోట్ చేయడానికి నేషనల్ ఆయుష్ మిషన్ అన్నది 2014లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఇప్పుడు కీ పిల్లర్స్ ఆఫ్ దట్ మిషన్ ఏంటి? ఒకటి ఆయుష్ సర్వీసెస్ ఇవ్వడం. ఎట్లా? దీస్ ఆర్ 4 మెయిన్ పిల్లర్స్. ఇప్పుడు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఆయుష్ సర్వీసెస్, ఇంటిగ్రేషన్ విత్ ఆయుష్మాన్ భారత్. ఇప్పుడేంటి, ఈ ఆయుష్ సర్వీసెస్ అన్నవి ఆయుష్మాన్ భారత్ కింద ఇంటిగ్రేట్ చేద్దాము అని చెప్పేసి వన్ ఆఫ్ ద పిల్లర్. ఇక్కడ ఏంటి? upgrading 12,500 ఆయుష్ డిస్పెన్సరీస్ ఇంటూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్. ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ ఉన్నాయన్నమాట, అంటే హాస్పిటల్. దీంట్లో ఆయుష్ డిస్పెన్సరీస్ అన్నవి ఇంక్లూడ్ చేయాలి ప్రైమరీ కేర్ని ప్రొవైడ్ చేయడానికి అని చెప్పేసి వన్ ఆఫ్ ద ప్రపోజల్. నెక్స్ట్ co-location, setting up Ayush wings in district hospitals and community health centers. Co-location అంటే ఏంటి? మనకున్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఈ ఆయుష్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలి సర్వీసెస్లో అని చెప్పేసి వన్ ఆఫ్ ద కీ పిల్లర్స్. నెక్స్ట్ ఇంకొక కీ పిల్లర్ ఏంటంటే ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు మనము హాస్పిటల్స్లో సర్వీస్ సెంటర్స్ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారు, ఆయుష్ సర్వీస్ సెంటర్స్ అన్నది చూసాం. ఇప్పుడు ఏంటంటే ఆయుష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇదేంటి అంటే కొత్త
సెంటర్స్, కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం, ఆల్రెడీ ఉన్న వాటిని అప్గ్రేడ్ చేయడం, ఇది ఈ పిల్లర్ కింద వస్తుంది. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ డ్రగ్స్. ఇక్కడ ఏంటంటే స్ట్రెంథనింగ్ స్టేట్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఎన్ఫోర్సింగ్ ద ఫార్మకోఫోపియా కమిషన్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్స్ అండ్ హోమియోపతి. సో ఇక్కడ ఏంటంటే ఈ డ్రగ్ టెస్టింగ్స్ అన్నవి టైమ్లీ మానిటరింగ్ చేయాలి అని చెప్పేసి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పిల్లర్స్. నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్స్. ఇక్కడ ఏంటి, సపోర్టింగ్ ద కల్టివేషన్ ఆఫ్ స్పీషీస్ దట్ ఆర్ ఇన్ హై డిమాండ్ ఫార్ ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అండ్ ప్రొవైడింగ్ అన్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఫర్ ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్. ఇక్కడ ఏంటంటే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, హర్బ్స్ ఉంటాయి, వాటిని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ఫార్మర్స్కి సపోర్ట్ చేయడం అన్నది ఆల్సో వన్ ఆఫ్ ద కీ పిల్లర్ ఆఫ్ దిస్ నేషనల్ ఆయుష్ మిషన్ అనమాట. సో ఫస్ట్ మనము ఇన్స్టిట్యూషన్స్లో ఇంటిగ్రేట్ చేసేసాం, హాస్పిటల్స్లో ఆయుష్ని ఇంటిగ్రేట్ చేయాలని ఒకటి, అండ్ ఇంకోటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనం ఆయుష్ కరికులం తీసుకురావాలని, అండ్ ద థర్డ్ వన్ ఇస్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ డ్రగ్స్ని మానిటర్ చేయాలి, అండ్ ద అదర్ ఇస్ మెడిసినల్ ప్లాంట్స్ని grow cheyali so that it will be support for farmers and also useful for Ayush medicines. That is all about National Ayush Mission. Next, so the next article is state tops country in tackling cyber crime. ఇక్కడ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కండక్ట్ చేసిన ప్రగతి రివ్యూలో తెలంగాణ స్టేట్ అన్నది సైబర్ క్రైమ్ ట్యాకిల్ చేయడానికి కంట్రీ వైడ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనమాట తెలంగాణకి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ హౌ తెలంగాణ హ్యాస్ అచీవ్డ్ దిస్ ర్యాంక్ అండ్ వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్ అన్నది ఇప్పుడు చూద్దాం. సో ద ఫస్ట్ ఇస్ స్టేట్ సెక్యూర్ టాప్ పొజిషన్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అక్రాస్ 9 కీ పారామీటర్స్. 9 కీ పారామీటర్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అన్నది చూసుకుంటే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ E0FIR సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ యూజ్ ఆఫ్ గ్రివియన్స్ రిడ్రెసల్ మెకానిజం, మనీ రీస్టోరేషన్ మాడ్యూల్స్, సహయోగ్ పోర్టల్, సమన్వయ పోర్టల్, ఇలా ఈ సమ్ ఆఫ్ దీస్ పబ్లిక్ అవేర్నెస్, లా ఎన్ఫోర్స్మెంట్ పర్సనల్, ఇలా 9 క్రైటీరియాస్ నుంచి బేస్ చేసుకుంటే తెలంగాణకి టాప్ ర్యాంక్ వచ్చిందనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒకటి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ E0FIRస్లో ఇట్ హెస్ బీన్ టాప్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఇంటిగ్రేటెడ్ స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ని కూడా ప్రాపర్గా ప్రాపర్ మానిటరింగ్ ద్వారా ఇట్ హ్యాస్ అచీవ్డ్. సో ఇప్పుడు ఫస్ట్ మనము E0FIR అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ E0FIR అంటే ఏంటంటే హియర్ FIR క్యాన్ బి ఫైల్డ్ ఎనీవేర్ బియాండ్ ద జ్యూరిస్డిక్షన్. ఈ జ్యూరిస్డిక్షన్లోనే చేయాలి, ఎక్కడైతే క్రైమ్ జరిగిందో అదే జ్యూరిస్డిక్షన్లో చేయాలన్న రిస్ట్రిక్షన్ E0FIRలో ఉండదన్నమాట. వేరే ఎక్కడ చోటైనా సరే మనం FIR ఫైల్ చేయవచ్చు. ఏ కేసెస్కి, కొన్ని కాగ్నిజబుల్ కేసెస్కి. అంటే ఏంటి, ఎక్కడైతే కోర్ట్ పర్మిషన్ అవసరం లేదో అరెస్ట్ చేయడానికి అలాంటి కేసెస్లో మనము E0FIR వితౌట్ ఎనీ జ్యూరిస్డిక్షన్ ఏ జ్యూరిస్డిక్షన్లోనైనా సరే కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అదే E0FIR అంటే ఏంటంటే దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ వర్జన్ ఆఫ్ E0FIR. ఎలక్ట్రానిక్ వర్జన్ ఆఫ్ E0FIR. దీనికి మనం మళ్ళీ ఏంటంటే విత్ ఇన్ 3 డేస్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 3 డేస్లో E0FIRని రెగ్యులర్ ఆర్ ఒరిజినల్ రెగ్యులర్ FIR కింద మళ్ళీ మనం ప్రాపర్ జ్యూరిస్డిక్షన్కి వెళ్ళి మనం ఫైల్ చేయాలన్నమాట. So this is about E0FIR and also how Telangana has achieved its rank in cyber security. Next, the next article is oil cargoes from Russian Black Sea port down 2/3. ఈ ఆర్టికల్లో ఏంటి అంటే ఇక్కడ మనకి ఇండియాకి జనరల్గా రష్యా నుంచి వచ్చే ఆయిల్ ఏదైతే ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ మనకి బ్లాక్ సీ నుంచే వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ మనకి బ్లాక్ సీ నుంచే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో ఏం చేశారంటే ఆ బ్లాక్ సీ నుంచి వచ్చే ఆయిల్ 2/3 వరకు తగ్గిపోయిందంట. ఎందుకు ఏంటి అని చూద్దాం. ఉక్రెయిన్ అండ్ రష్యా కాన్ఫ్లిక్ట్ హ్యాస్ లెడ్ టు 66% కట్ ఇన్ ఇండియన్ బౌండ్ ఆయిల్ కార్గోస్ ఫ్రమ్ రష్యన్ బ్లాక్ సీ పోర్ట్స్ ఇన్ ద లాస్ట్ 2 weeks. లాస్ట్ 2 weeksలో 66% వరకు తగ్గిపోయింది మనకు వచ్చే ఇంపోర్ట్ బ్లాక్ సీ దగ్గర నుంచి. జూన్లో ఓవర్ 50% ఆఫ్ ది ఇండియాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కేమ్ ఫ్రమ్ రష్యా.
అదే జూన్ మంత్లో చూసుకున్నట్టయితే 50% మన ఇండియాకి కావాల్సిన 50% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనకు బ్లాక్ సీ నుంచి వచ్చాయి. కానీ అదే ఇప్పుడు మనకి 66% వరకు తగ్గిపోయిందనమాట. సో ఇండియా హ్యాస్ ఇయర్ టు డేట్ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 25% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ రష్యన్ పోర్ట్స్ ఇన్ ద బ్లాక్ సీ. రష్యన్ పోర్ట్స్ నుంచి బ్లాక్ సీ ద్వారా వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ దాంట్లో 25% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ మన ఇండియాకే వస్తాయన్నమాట. అంత ఇంపార్టెంట్ బ్లాక్ సీ ఇండియాకి. కానీ ఈ యుక్రెయిన్ రష్యా వార్ అండ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇలాంటి జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఏంటంటే ఇంపోర్ట్స్ అన్ని, మన ఇండియన్ ఇంపోర్ట్స్ అన్ని తగ్గిపోతున్నాయి బ్లాక్ సీ నుంచి. సో ఈ ఆర్టికల్లో బ్లాక్ సీ గురించి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఏం ఇంపార్టెంట్ అని చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ద లొకేషన్ ఆఫ్ బ్లాక్ సీ ఈజ్ ఇంపార్టెంట్. బ్లాక్ సీ ఎక్కడుంది, వాట్ ఆర్ ద కంట్రీస్ బౌండరింగ్ బ్లాక్ సీ అన్నది ఇంపార్టెంట్. అలా చూసుకుంటే నార్త్లో ఉక్రెయిన్, నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్లో యూ హ్యావ్ రష్యా, అండ్ సౌత్లో యూ హ్యావ్ టర్కీ, సౌత్ ఈస్ట్లో యూ హ్యావ్ జార్జియా, సౌత్లో టర్కీ, సౌత్ వెస్ట్లో యూ హ్యావ్ బల్గేరియా, వెస్ట్లో యూ హ్యావ్ రొమానియా అండ్ ఒడిస్సీ. ఇలా ఈ కంట్రీస్ అన్నవి మనకి ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. సో అలా చూసుకుంటే అదొక ఫ్యాక్టర్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ కనెక్టివిటీ. ఏమేమి స్ట్రైట్స్, ఏమేమి సీస్ని కనెక్ట్ చేస్తుంది బ్లాక్ సీ అన్నది చూస్తున్నాం. ఫస్ట్ ఇదేంటంటే సీ ఆఫ్ అజోవ్. ఈ సీ ఆఫ్ అజోవ్ కెర్చ్ స్టేట్ ద్వారా బ్లాక్ సీకి కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ పాయింట్ హియర్. నెక్స్ట్ ఈ బ్లాక్ సీ మెడిటరేనియన్ సీకి కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ బాస్ఫరస్ స్ట్రైట్ ఉంది, తర్వాత సీ ఆఫ్ మర్మరా, తర్వాత డార్డనల్ స్ట్రైట్, తర్వాత మనకి ఏజియన్ సీ నుంచి మెడిటరేనియన్ సీకి కనెక్షన్ ఉందన్నమాట. బ్లాక్ సీ నుంచి మెడిటరేనియన్ నుంచి మళ్ళీ మనకి వయా రెడ్ సీ మనకి ఇండియాకి, బే ఆఫ్ అరేబియన్ సీ నుంచి ఇండియాకి మనకి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా బ్లాక్ సీ నుంచి మనకి ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి రష్యా నుంచి మన ఇండియాకి పాస్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కనెక్టివిటీ, బౌండరింగ్ కంట్రీస్ అన్నవి మనకి స్పెషల్గా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో నుంచి ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి ఒకవేళ ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తే దిస్ క్యాన్ బి లైక్ దట్. ఆల్రెడీ మనకి దీని నుంచి పీవైక్యూస్లో చూసుకుంటే బ్లాక్ సీ ఈజ్ ఇంపార్టెంట్. So consider the following countries: Bulgaria, Romania, Ukraine, Russia, Georgia, Turkey, Moldova, Armenia. Which of the above countries have a coastline along the Black Sea? Select the correct answer using the code. Answer comment section lo cheppandi. We'll discuss it tomorrow. Next, ipudu the next scheme is government okays 23,371 crores on Govardhan scheme. Okay, proposal గవర్నమెంట్ అప్రూవ్ చేసింది గోబర్ధన్ స్కీమ్కి ఇంత అమౌంట్. సో అసలు గోబర్ధన్ స్కీమ్ అంటే ఏంటో చూద్దాం. గోబర్ధన్ స్కీమ్ is a flagship initiative of Government of India that promotes scientific management of biodegradable waste, particularly cattle dung and organic waste, to produce biogas, compressed biogas, bio-CNGs అండ్ ఆర్గానిక్ మాన్యూర్. సో ఇప్పుడు గోబర్ధన్ అంటే ఏంటో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మాకు కౌడంగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కౌడంగ్ కానీ, అగ్రికల్చరల్ వేస్ట్ కానీ, ఇలాంటివన్నిటిని ఆర్గానిక్ వేస్ట్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేసి మనము ఎనర్జీ జనరేట్ చేయడం, ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడాన్ని గోబర్ధన్ స్కీమ్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. సో దీనివల్ల ఏంటి యూజెస్ అంటే it was launched in 2018 under Swachh Bharat machine kinda. So it is of course Swachh Bharat kada, second phase Swachh Bharat phase kinda manam waste disposal recycling kinda manam Govardhan scheme ni తీసుకొస్తున్నాం. Nodal ministry is Ministry of Jal Shakti. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్ ఏంటి? ఒకటి, ప్రమోట్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఏదైతే బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉంటుందో దాన్ని సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం అండ్ ప్రొడ్యూస్ ఆర్గానిక్ మాన్యూర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఇదేంటంటే ఒకవేళ ఇప్పుడు అగ్రికల్చరల్ వేస్ట్, కౌడంగ్ ఇలాంటి మాన్యూర్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఈ వేస్ట్స్ మనము ఎనర్జీ జనరేట్ చేయడానికి యూజ్ చేసిన తర్వాత మిగిలిన రెసిడ్యూ ఏదైతే ఉంటుందో ఆ మిగిలిన రెసిడ్యూని కూడా అగ్రికల్చర్లో మాన్యూర్ కింద వాడచ్చు అన్నమాట. దానివల్ల కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కూడా మనకి వాడకం అనేది తగ్గించవచ్చు. ఇంకోటి, క్లీన్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బయోగ్యాస్ అండ్ సిఎన్జి. దాని ద్వారా వచ్చే బయోగ్యాస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆల్సో క్లీన్ ఎనర్జీ, పొల్యూషన్ ఎక్కువ ఉండదు.
నెక్స్ట్ ఇంప్రూవ్ రూరల్ శానిటేషన్ అండ్ హైజీన్, రెడ్యూస్ మీథేన్ ఎమిషన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ కూడా తగ్గించవచ్చు ఇందాక డిస్కస్ చేసినట్టు. నెక్స్ట్ క్రియేట్ అడిషనల్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఫర్ ఫార్మర్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇలా ఫార్మర్స్కి కూడా అడిషనల్ ఇన్కమ్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఫార్మర్స్ మనకి వాళ్ళ అగ్రికల్చరల్ వేస్ట్ అన్నది ఇస్తే వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం వాళ్ళకి రీపే చేసామనుకోండి, ఈ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు, దాని ద్వారా ఫార్మర్కి కూడా ఇన్కమ్ పెరుగుతుంది. సో వాళ్ళు కూడా ఏం చేస్తారు, స్టబుల్ బర్నింగ్ చేయకుండా ప్రాపర్గా రీసైకిల్ చేయడానికి ఈ ప్లాంట్స్కి, బయోగ్యాస్ ప్లాంట్స్కి ఇచ్చి వాళ్ళు కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో ఒక సర్క్యులర్ ఎకానమీ కింద యూ కెన్ యూస్ దిస్ మెథడ్, ప్రమోట్ సర్క్యులర్ ఎకానమీ అండ్ రిసోర్స్ ఎఫిషియన్సీ. సో ఇదేంటంటే ఈ గోబర్ధన్ మోడల్ ఏంటంటే, ఫస్ట్ క్లస్టర్ బయోగ్యాస్ ఆప్టిమైజెస్ కమర్షియల్ బయోగ్యాస్కి, కమర్షియల్ లెవెల్లో క్లస్టర్స్ తీసుకురావడం ఒకటి. నెక్స్ట్ హౌస్ హోల్డ్ లెవెల్లో కూడా మనము బయోగ్యాస్ని పర్సనల్ కుకింగ్ అండ్ మాన్యూర్ నీడ్స్కి కూడా మనం వాడచ్చు అనమాట. మనం ఇంట్లో ప్రొడ్యూస్ చేసే వేస్ట్ ఏవైతే ఉంటాయో, వెజిటబుల్ వేస్ట్స్, ఫుడ్ వేస్ట్స్ ఏవైతే ఉంటాయో, ఈ వేస్ట్ని కూడా మనం వాడి మనం డీకంపోజ్ చేసి వీ క్యాన్ జనరేట్ గ్యాస్ అండ్ ఎనర్జీ. దాన్ని హౌస్ హోల్డ్ లెవెల్లో మనం వాడుకోవచ్చు అనమాట. వీ కెన్ రీసైకిల్ ఇట్. అండ్ ఇట్ ఆల్సో కమ్యూనిటీ మేనేజ్మెంట్, హౌస్ హోల్డ్ లెవెల్లో కాకుండా కమ్యూనిటీ మేనేజ్మెంట్లు కూడా ఒక కమ్యూనిటీ అందరూ ఒక దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా రీసైకిల్ చేయడానికి దే కెన్ యూజ్ ఇట్. అండ్ ఇట్ ఆల్సో కమర్షియల్ కంప్రెస్డ్ బయోగ్యాస్ కమర్షియల్గా కూడా దే కెన్ బిల్డ్. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో గోబర్ధన్ మోడల్ ప్రాజెక్ట్ అన్నది తీసుకొచ్చారనమాట. సో ఇన్ దిస్ మెథడ్ అలా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంకా ఎక్కువ ఆల్మోస్ట్ 23,731 crores దీని మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ప్రపోజల్ చేసింది. సో ఇందాక చెప్పినట్టు ద ప్రోగ్రామ్ వుడ్ ఇన్వాల్వ్ ద యూజ్ ఆఫ్ అగ్రికల్చర్ రెసిడ్యూ, క్యాటిల్ డంగ్, sugar industry waste such as press mud, municipal organic waste and other biomass to produce compressed biogas, which can also blend into CNG used in automobiles and piped natural gas. So ఇలా ఇవన్నీ యూజ్ చేసి గోబర్ధన్ స్కీమ్ కింద యూస్ఫుల్ ఎనర్జీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి దిస్ స్కీమ్ హ్యాస్ బీన్ బ్రాట్. సో ఈ టాపిక్ నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా ఉంటుంది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ గోబర్ధన్ స్కీమ్? దాంట్లో ద ఫస్ట్ ఇస్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, ప్రమోషన్ ఆఫ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్, ప్రమోషన్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ ఇన్ అగ్రికల్చర్, ఇంప్రూవింగ్ రూరల్ శానిటేషన్ అండ్ క్లెన్లీనెస్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ బిలో. సో ఈ 4 స్టేట్మెంట్స్ చదివి ఇందాక ఆర్టికల్ చూసి వాట్ ఈస్ ఇట్ ఆన్సర్ అన్నది, ఈవెన్ దిస్ ఆన్సర్ యూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, సో హోప్ యూ లైక్ దిస్ సెషన్. ఈ ఆన్సర్స్, ఈ 2 క్వశ్చన్స్కి, ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ 2 మీరు కమెంట్ సెక్షన్లో ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.